బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. హైడ్రాలిక్ యంత్రాల సాయంతో బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు అధికారులు. 50 గజాల స్థలంలో G+4 బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇది గచ్చిబౌలిలో బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మధు, ఉదయం నుంచి అధికారులు ఆ బిల్డింగ్కు సంబంధించినటువంటి యజమానులతో అదేవిధంగా పక్కన ఉండేటువంటి వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఇప్పుడు కూల్చివేత పనులను కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. మనం చూడొచ్చు, ప్రత్యేకంగా మనం చూస్తున్నాం పై ఫ్లోర్ 4వ ఫ్లోర్లో నిర్మాణం ఉండేటువంటి వాటన్నింటినీ కూడా కూల్చివేత చేస్తున్నటువంటి పరిస్థితి. పైన ఉండేటువంటి చిన్న రూమును కొద్దిసేపటి క్రితం కూల్చివేసినటువంటి GHMకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, వాళ్ళు కట్టుబట్టలతో లోపల నుంచి అందరూ బయటికి వచ్చారు. అందులో సిలిండర్లు కూడా ఉన్నాయి. దాంతో వాటిని ఒకవేళ ఈ కూల్చే సందర్భంలో అవి పేలేటువంటి పరిస్థితి ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కాషన్ చేశారు. దాంతోపాటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు కూడా వాళ్లకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఇమీడియట్లీగా వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా సిబ్బంది, ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరైనా ప్రమాదాల బారిన పడ్డా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య సేవలు అందించే విధంగా అదే సేఫ్టీ డిపార్ట్మెంట్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి కూల్చివేత ప్రారంభానికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచే GHMకి సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఆ బిల్డింగ్ ఎవరైతే నిర్మాణంలో ఉందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పక్క వాళ్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడంతో పాటు ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళను పిలిచి మాట్లాడారు. వాళ్ళని ఒప్పించడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే అందరికీ చాలా మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది కాబట్టి దీన్ని కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉందని వాళ్ళకు చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్లకు నోటీసులు ఇచ్చేసి మేము దీన్ని పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం అనేటువంటి అంశాలను వాళ్ళకి తెలియజేసినటువంటి తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ఈ నిర్మాణాన్ని కూల్చివేతకు సంబంధించినటువంటి పనులను అయితే ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి ఈ పనులు. అయితే ఇది చాలా చిన్న నిర్మాణమే, అంటే 4 అంతస్తుల వరకు ఈ నిర్మాణం ఉన్నప్పటికీ కేవలం 50 గజాల్లో చేసినటువంటి నిర్మాణం. చాలా వేగంగా కూడా దీన్ని కూల్చివేత పనులు చేయొచ్చు. కానీ చుట్టుముట్టు ఉండేటువంటి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అనేది అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూడొచ్చు, ఆ పక్కనే ఒక మెన్స్ హాస్టల్ ఒకటి ఉంది. దాని తర్వాత దాని ముందు భాగంలో కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి ముందు భాగంలో కూడా ఒక 2 నిర్మాణాలు ఉన్నాయి. కింద చిన్న రేకుల ఇల్లు కూడా నిర్మాణాలు ఉన్నాయి. కింద చిన్న రేకుల ఇల్లు కూడా కింద ఉన్నాయి. దాంతో వాటన్నింటికి ఏదానికి కూడా ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా దాన్ని కొంచెంగా మనం చూస్తున్నాం. ఆ మిషన్ భారీ హైడ్రాలిక్ మిషన్, అది అక్కడనే క్రెషర్ చేస్తుంది. అటు ఉండేటువంటి దాని భీములను కానీ అదేవిధంగా స్లాబ్ను కానీ ఆ గోడలను కానీ పూర్తిగా అక్కడికక్కడ దాన్ని అంతా కూడా మెల్లగా దాన్ని మొత్తం క్రెషర్ చేస్తుంది. దాంతో ఎక్కువగా ఇబ్బంది లేనటువంటి పద్ధతుల్లో దాని నిర్మాణాన్ని కూల్చే విధంగా, అంటే వైబ్రేషన్స్ ఎక్కువగా రాకుండా ఉండే విధంగా, ఎక్కువగా వైబ్రేషన్స్ వస్తే ఆ నిర్మాణం ఒకవేళ ఇంకా పక్కకు వంగిపోతే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం చూడొచ్చు చాలా క్లియర్గా ధనంజయ్ ఇప్పుడు కట్ చేస్తున్నటువంటి అది చూస్తే వాళ్ళు భీమును కట్ చేస్తున్నారు. అక్కడ 2 పిల్లల మధ్యలో ఉండేటువంటి ప్రెషర్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ దాన్ని బిస్కెట్ ను పెంచినట్లుగా దాన్ని మొత్తం ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా కట్ చేసి, అంటే దాంతో పాటు ఎక్కువ వైబ్రేషన్స్ రాకుండా మనం చూస్తున్నాం. అది కిచెన్ ఏరియా, అదే విధంగా అక్కడ ఉండేటువంటి ఆ బట్టలు అవన్నీ కూడా అందులో ఉండేటువంటి సామాగ్రి అదంతా కూడా కింద పడిపోతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మనం అందులో 12 కుటుంబాలు ఉన్నట్టుగా అధికారులు లెక్కలు చెప్పారు. కాబట్టి ఆ 12 కుటుంబాలకు సంబంధించినటువంటి సిలిండర్లు కూడా అక్కడ ఉంటాయి. ఆ కొన్ని ఫుల్ సిలిండర్లు ఉండగా కొన్ని యూజ్ చేసినటువంటి సిలిండర్లు ఉండేటువంటి అవకాశం ఉంది. అవి ఒకవేళ పేలితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవి పేలకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా కూల్చివేత పనులను అయితే చాలా స్లోగా చేయాలనేది అధికారులు వాళ్ళకు సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగా వాళ్ళైతే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు బహదూర్పుర ప్రాంతంలో కూడా ఈ విధమైనటువంటి నిర్మాణానికి సంబంధించి
ఈ విధమైనటువంటి నిర్మాణంలో ఉండేటువంటి భవనం ఒక్కసారిగా ఈ విధంగా కిందికి కుంగిపోయింది. దాంతోపాటు పక్కకు వంగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక నిర్మాణాన్ని ఈ విధంగా కూల్చారు. ఇటీవల అమీన్పూర్లో నిర్మించినటువంటి భారీ 7 అంతస్తుల నిర్మాణాన్ని కూడా ఇదే మిషన్తో ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆపరేటరే దాన్ని కూల్చడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు డిస్టర్బెన్స్ రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండానే ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తారు అనేది అధికారులు ఒక వైపు నుంచి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూస్తే చాలా దగ్గరగా అంటే ఈ భవనం ఇంకొకసారి వంగితే మాత్రం పక్కన ఉండేటువంటి నిర్మాణాల పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కొంత మెల్లగా ఈ కూల్చివేత పనులను అయితే అధికారులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు గతంలో డెక్కన్ మాల్ ఇక్కడ చూస్తే సికింద్రాబాద్ ప్రాంతంలో డెక్కన్ మాల్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా అది ఎల్ షేప్లో ఉండి మధ్యలో అదేవిధంగా వెనక సైడ్ నిర్మాణాలు ఉండేవి. మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలు ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా డెక్కన్ మాల్ సమీపంలో కూడా నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ఆపరేటరే అక్కడ కూడా కూల్చడం జరిగింది. కాబట్టి ఈ హైడ్రాలిక్ మెషిన్ సాయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము కంప్లీట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మధు. రైట్ రాముడు, థ్యాంక్ యూ. గచ్చిబౌలిలో బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. హైడ్రాలిక్ యంత్రాల సాయంతో భవనం కూల్చివేతల పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో నిన్న పక్కకు వరిగింది 5 అంతస్తుల భవనం. కూల్చివేత పనులు చేపట్టారు అధికారులు. 50 గజాల స్థలంలో G+4 భవన నిర్మాణం పక్కకు వరిగింది. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో కూల్చివేతలు మొదలుపెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. మార్నింగ్ ఇంజనీరింగ్ బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించి హైడ్రాలిక్ యంత్రాలతో భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కు వారికి కూడా ఖాళీ చేయించడం జరిగింది. అలాగే ఈ 5 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి 12 కుటుంబాలను కూడా సురక్షితంగా బయట తీసుకురావడం జరిగింది. మొత్తం చూడొచ్చు మనం 10 టీవీ స్క్రీన్ మీద. గచ్చిబౌలిలో నిన్న ఒరిగినటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేత పనులు ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. హైడ్రాలిక్ యంత్రాలతో నిన్న గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఉన్న పక్కకు ఒరిగినటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. చిన్న నిర్మాణం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల భవనాలకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండే విధంగా చిన్నగా పనులు ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా ఏ విధంగా ఎటువంటి ప్రభావం కూడా జరగకుండా కూడా చిన్నగా ఒక చివరి భాగం నుంచి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మా ప్రతినిధి ఇప్పటి వరకు లైవ్ ద్వారా అప్డేట్స్ అందించారు. 50 గజాల స్థలంలో G+4లో ఈ భవన నిర్మాణం ఉంది. చిన్న నిర్మాణం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల భవనాలు ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఎక్కువ వైబ్రేషన్స్ రాకుండా చిన్నగా ఈ నిర్మాణ పనులు కూల్చివేత పనులు అయితే ప్రారంభించారు. బిల్డింగ్ యజమాని అసలు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. నా పేరు స్వప్న అండి. మాది G+4 అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ గుంతలు తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతాని అంటుర్రు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టనే కూడా మేము ఒప్పుకున్నాం. కానీ దాని బతుకుదెరువు మొత్తం దాని మీద, మా బతుకుదెరువు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నా నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి. ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను కూలగొట్ట వద్దని అనట్లేను, ఎందుకంటే ప్రాబ్లం అవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నాకంటూ న్యాయం జరగాలి. నా పిల్లలు నా భవిష్యత్తు ఏంది, లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. దయచేసి మాకు న్యాయం చేయండి. 50 గజాలండి, 50 గజాలు మాకు న్యాయం చేయండి. ఓనర్ అన్న కాంట్రాక్ట్ అయినా ఏదో ఒకటి వచ్చి G+4 అండి, 5 కాదు. అది సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు, మేము కూడా కట్టినాం కానీ పక్కన అయినా గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. హైడ్రాలిక్ యంత్రాల సాయంతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు భవనానికి సంబంధించినటువంటి యజమాని కూడా మాట్లాడారు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి గుంతలు తీయడంతోనే ఈ
ప్రమాదం సంభవించిందని, అలాగే గుంతలు తీసేటప్పుడు కూడా వాటికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కూడా వారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రమాదం ఉంది కనుక తాను కూల్చివేతలకి సిద్ధం అని చెప్పానని, అయితే కానీ తనకు మాత్రము న్యాయం చేయాలి, న్యాయం జరగాలి, న్యాయం చేయకపోతే మాకు వేరే ఆధారం లేదు అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది ఆ బిల్డింగ్ ఓనర్ కూడా. మనం చూసాం ఇప్పటి వరకు 50 గజాల స్థలంలో G+4 బిల్డింగ్ నిర్మాణ పనులకు సంబంధించి కూడాను ఆ కూల్చివేతల పనులు అయితే ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి బిల్డింగ్ కూల్చివేతల పనులు ప్రారంభమయ్యాయి. మన స్క్రీన్ మీద చూడొచ్చు. హైడ్రాలిక్ యంత్రాల సాయంతో భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మార్నింగ్ కూడాను ఇంజనీరింగ్ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ భవనాన్ని కూడాను పరిశీలించడం జరిగింది. ఇలా ఉంటే ప్రమాదం కనుక దీన్ని కూల్చివేయాలంటూ కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాలిక్ యంత్రాలతో పనులు ప్రారంభించారు. 50 గజాల స్థలంలో G+4 అంటే చిన్న బిల్డింగ్ అయినప్పటికీ కూడాను అది చుట్టుప్రక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ మధ్యలో ఉంది కాబట్టి దాని మధ్య ఉన్నటువంటి దూరం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి కూల్చే సమయంలో ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా విధంగా పక్కన బిల్డింగ్స్ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా చిన్నగా పనులు ప్రారంభించడం జరిగింది అధికారులు. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. గచ్చిబౌలి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. నిన్న ఇది పక్కకు వరగడం జరిగింది. హైడ్రాలిక్ యంత్రాల సాయంతో భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో నిన్న పక్కకు వరిగిన 5 అంతస్తుల భవనం సంబంధించి కూడాను కూల్చివేత పనులైతే ప్రారంభమయ్యాయి. ఇక గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో నిన్న 5 అంతస్తుల భవనం పక్కకు వరిగింది. దానికి సంబంధించి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. 50 గజాల స్థలంలో G+4 అంతస్తుని పక్కకు వరిగినటువంటి ఈ భవనాన్ని హైడ్రాలిక్ యంత్రాలతో కూల్చివేస్తున్నారు అధికారులు. గతంలో కూడా మనం జనవరిలో జరిగినటువంటి డెక్కన్ హోటల్ ను కూడా ఇదే హైడ్రాలిక్ యంత్రాలతో కూడా కూల్చివేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఆగస్ట్ లో జరిగినటువంటి బహదూర్పురా ఘటనలో కూడా ఆ బిల్డింగ్ ను కూడా ఇదే హైడ్రాలిక్ యంత్రాలతో కూల్చివేశారు. ఎటువంటి ప్రమాదం జరగకూడను అతి జాగ్రత్తలు తీసుకుంటూ కూడాను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఈ రోజు కూడాను సిద్దిక్ నగర్ లో ఏదైతే G+4 భవనం పక్కకు వరిగిందో దీని కూడాను అదే హైడ్రాలిక్ యంత్రాలతో పలు జాగ్రత్తలు తీసుకుంటూ కూడాను GHMC అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. G+4 50 గజాల స్థలంలో ఉన్నటువంటి G+4 బిల్డింగ్ నిర్మాణ కూల్చివేత పనులైతే ప్రారంభించారు GHMC అధికారులు. గచ్చిబౌలి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. హైడ్రాలిక్ యంత్రాలతో